మంచినీరిచ్చేందుకు నేతలకు తీరిక లేకపోయింది. దీంతో ఒక ఎన్ఆర్ఐ పట్టుదలతో ఆ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించారు. ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా కూనంనేనివారిపాలెం 4000 జనాభా ఉంది. మంచినీటి సదుపాయం లేదు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికం కావడంతో అనేక మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. నేతల వాగ్దానాలు పన్నీటి మూటలయ్యాయి. దీంతో ప్రవాసాంధ్రుడు నల్లూరి శేషయ్య పెద్ద మనసు చాటుకున్నారు. సొంత ఖర్చుతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఎస్పీ నరసింహయ్య చేతుల మీదుగా ఈ మంచినీటి పథకం ప్రారంభమైంది. ప్లాంట్ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. రాజకీయాల వల్ల అభివృద్ధి అవుతుందని రాజకీయ నాయకులు ఏదో చేస్తారని జరుగుతూ ఉంది. కానీ జరగలేదు మా ఊరు మాత్రం. రాజకీయంగా ఇది జరగలేదు కాబట్టి రాజకీయాలకి అతీతంగా అందరినీ కలుపుకొని ఈ ప్లాంట్ ముందు మొత్తం కట్టించి రెడీ చేసి అప్పుడు అందరినీ పిలిచి దీన్ని మీరు ఓపెన్ చేసుకోండి, ఇది నేను మీకు ఇస్తున్నాను అని చెప్పాలనుకున్నా. తమ అభివృద్ధికి పాటుపడుతున్న శేషయ్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు చెప్తున్నారు. రాజకీయవేత్తల వల్ల అది 2 సంవత్సరాల నాడే ఆగిపోయింది. ఇక లాస్ట్కి వీళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత ఖర్చులతోటే మొత్తం బరాయించి ఈ ప్లాంట్ ఓపెన్ చేశారు. దీనివల్ల ఊళ్ళో ప్రజలకు మొత్తానికి ఎంతో మేలు జరిగిద్దని అనుకుంటున్నాం. సాగునీరు అందించాలన్న సత్సంకల్పం శేషయ్యకుంది. 12 లక్షల వ్యయంతో చెక్ డ్యాం పథకం రూపుదిద్దుకుంటోంది. ప్రభుత్వాలు చేయలేని పనిని ఓ వ్యక్తి చేస్తున్నారు. శేషయ్య మార్గం మరెందరికో ఆదర్శనీయం.